నమస్కారం, ప్రైమ్9 ఆటోమొబైల్కు స్వాగతం. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం రోజు రోజుకి వేగంగా పుంజుకుంటుంది. ఒకప్పుడు ఈవీ అంటే కొంతమందికే పరిమితమైనటువంటి టెక్నాలజీ, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరంగా పెరుగుతుండడం, నిర్వహణ ఖర్చులు తగ్గడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, వీటి కారణంగా భారతీయులు భారీగా ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే 2026 మే నెల భారత ఈవీ పరిశ్రమకు చారిత్రాత్మక నెలగా నిలిచింది. దేశవ్యాప్తంగా 26,000 పైగా ఎలక్ట్రిక్ కార్లు విక్రయమవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే కనుక ఇది భారీ వృద్ధి. మరి ఈ రికార్డు సేల్స్లోని ఏ కంపెనీ నెంబర్ 1గా నిలిచింది? టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలు ఏవి? వాటి విజయానికి గల కారణాలేంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా 5వ స్థానంలో ప్రారంభిద్దాం. భారత మార్కెట్లోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చినటువంటి వియత్నాంకు చెందినటువంటి ఆటో దిగ్గజం విన్ఫాస్ట్ కొత్త కంపెనీ అయినప్పటికీ కూడా భారత వినియోగదారుల దృష్టిని కూడా వేగంగా ఆకర్షిస్తోంది. మే 2026లో ఈ కంపెనీ 1200 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయించి టాప్ 5లో చోటు సంపాదించుకుంది. భారత్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ కూడా ఆకర్షణీయమైనటువంటి డిజైన్, గ్లోబల్ టెక్నాలజీ, పోటీ ధరలతో విన్ఫాస్ట్ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువతలో ఈ బ్రాండ్పై ఆసక్తి పెరుగుతోంది. రాబోయే రోజుల్లో విన్స్టాప్ భారత ఈవీ మార్కెట్లో మరింత బలంగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్న కంపెనీ మారుతి సుజుకి. భారతదేశంలో అత్యధిక కార్లు విక్రయించే కంపెనీగా పేరొందినటువంటి మారుతి సుజుకీకి చాలా కాలం పాటు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్కు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ విటారాతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మే నెలలో మారుతి సుజుకి 1500 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా విక్రయించింది. ఈ విటారా మోడల్కు చెందినటువంటి వినియోగదారుల నుండి కూడా మంచి స్పందన రావడంతో కంపెనీ సైతం ఉత్సాహంగా ఉంది. ఇప్పటికే పెట్రోల్ కార్ల మార్కెట్లో బలమైనటువంటి నెట్వర్క్ కలిగినటువంటి మారుతి ఇప్పుడు ఈవీ రంగంలో కూడా తన స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక 3వ స్థానంలో నిలిచింది మాత్రం ఎంజీ మోటార్. ఇండియా జేఎస్డబ్ల్యూ భాగస్వామ్యంతో మరింత బలపడినటువంటి ఎంజీ మోటార్ మే నెలలో సుమారు 5,000 ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయించింది. ముఖ్యంగా కంపెనీకి చెందినటువంటి విండార్స్ ఈవీ మార్కెట్లో అద్భుతమైన స్పందన వస్తోంది. విశాలమైనటువంటి క్యాబిన్స్, ఆధునిక ఫీచర్లు, మంచి డ్రైవింగ్ రేంజ్, ఆకర్షణీయమైన డిజైన్, వీటి కారణంగా వినియోగదారులు ఈ కారును కూడా ఇష్టపడుతున్నారు. ఎంజీ సంస్థ భారత మార్కెట్ అవసరాలను అర్థం చేసుకుని రూపొందించిన వ్యూహం ఇప్పుడు ఫలితాలను ఇస్తోంది. ఇక 2వ స్థానంలో నిలిచినటువంటి కంపెనీ మహీంద్రా. భారత ఎస్యూవీ మార్కెట్లో ఇప్పటికే బలమైన గుర్తింపు పొందిన మహీంద్రా ఇప్పుడు ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కూడా దూసుకెళ్లిపోతుంది. మే 2026లో కంపెనీ 6,000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. మహీంద్రా కొత్త తరం ఎలక్ట్రిక్ ఎస్యూవీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ డిజైన్, సశక్తివంతమైన బ్యాటరీ, లాంగ్ డ్రైవింగ్ రేంజ్, అలాగే అధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఈ కంపెనీకి భారీ సేల్స్ కూడా తెచ్చిపెడుతున్నాయి. ప్రత్యేకంగా భారత రోడ్లకు అనుగుణంగా రూపొందించినటువంటి వాహనాలు కావడంతో వినియోగదారుల విశ్వాసాన్ని త్వరగా గెలుచుకుంటున్నాయి. భవిష్యత్తులో టాటాకు గట్టి పోటీ ఇవ్వగల కంపెనీగా మహీంద్రాను విశ్లేషకులు చూస్తున్నారు. ఇప్పుడు నంబర్ 1 స్థానంలో నిలిచిన కంపెనీ గురించి మాట్లాడుకుందాం. భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్కు మరోసారి కింగ్గా నిలిచింది టాటా మోటార్స్. మే 2026లో టాటా మోటార్స్ 10,000కు పైగా ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయించి కొత్త రికార్డును సృష్టించింది. కంపెనీ చరిత్రలో తొలిసారి నెలవారీ ఈవీ సేల్స్ 10,000 యూనిట్ల మార్కును కూడా దాటడం విశేషం. టాటా నెక్సాన్స్ ఈవీ, టియాగో ఈవీ, పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి మోడళ్లు ఇప్పటికే భారత మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. సరసమైన ధర, నమ్మకమైన బ్యాటరీ, ఇక ఈ టెక్నాలజీ, విస్తృత సర్వీస్ నెట్వర్క్, అలాగే భారతీయ వినియోగదారుల అవసరాలకు తగ్గ డిజైన్ టాటాను ఈవీ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. అంతేకాదు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను కూడా వేగంగా విస్తరిస్తూ టాటా ఈవీ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. మొత్తం మీద చూస్తే కనుక మే 2026 భారత ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమకు మైలురాయిగా నిలిచింది. టాటా, మహీంద్రా, ఎంజీ వంటి కంపెనీలు భారీ సేల్స్ను నమోదు చేయగా మారుతి సుజుకి, విన్ఫాస్ట్ వంటి కంపెనీలు కూడా తమ ఉనికిని బలంగా చాటుకుంటున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక భారత వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కేవలం భవిష్యత్ టెక్నాలజీకే కాకుండా రోజువారీ ప్రయాణకు సరైన ప్రత్యామ్నాయంగా స్వీకరిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, అలాగే పర్యావరణ పరిరక్షణపై అవగాహన, ప్రభుత్వ మద్దతు కారణంగా రాబోయే సంవత్సరాల్లో ఈవీ మార్కెట్ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కార్లలో మీకు ఏ మోడల్ బాగా నచ్చింది? టాటా, మహీంద్రా, ఎంజీ, మారుతి లేదా
విన్ఫాస్ట్. మీ ఎంపిక ఇది. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం Prime9 ఆటోమొబైల్ను ఫాలో అవుతూ ఉండండి. రైట్, నమస్కారం. కీప్ వాచింగ్ Prime9 ఆటోమొబైల్స్.